హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ నేనైతే కువైట్ నుండి ఇండియాకి అయితే బయలుదేరుతున్నాను ఈరోజు. నేను ఓమన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను ఈరోజు. కువైట్ నుండి ఓమన్కి అయితే వెళ్తాను. ఓమన్ నుండి అలాగే 1 గంట 50 నిమిషాలు అయితే వెయిటింగ్ ఉంది. తర్వాత ఓమన్ నుండి మనము డైరెక్ట్ చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే చేరుకుంటాము. ఈ వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. నేను ఈ టికెట్ ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాను. నాకు 30 దినాలు మాత్రమే పడింది. అలాగే ఓమన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ టికెట్లో 40 కిలోల లగేజ్ ప్లస్ 7 కిలోల చేతి బ్యాగ్ అయితే రావడం జరిగింది. 30 దినాల కంటే చాలా తక్కువ ధరకే నాకైతే రావడం జరిగింది. వేరే ఎయిర్లైన్స్ కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే అవైలబుల్లో ఉంది. కాకపోతే 30 కిలోలు ప్లస్ 7 కిలోలు ఉంది. అందుకోసం నేను ఆ ఫ్లైట్ టికెట్లు తీసుకోకుండా ఇదైతే తీసుకున్నాను. ఎవరైనా కువైట్ నుండి ఇండియాకి రావాలనుకుంటే ఇప్పుడు టికెట్ తీసుకోవడం చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే మీకు చాలా తక్కువకైతే రావడం జరుగుతుంది టికెట్. మనము కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరి వెళ్తున్నాము. ఒకసారి మీకు టైం ల్యాబ్స్ లో మ్యూజిక్ వేసి చూపిస్తాను, చూడండి. ప్రజెంట్ మనం అయితే కువైట్ ఎయిర్పోర్ట్ అయితే చేరుకున్నాము. మీరైతే చూడొచ్చు, పైన స్మోక్ మాదిగా కనబడుతుందంతా ఇక్కడ ఏసీ అన్నమాట. వాటర్ టైప్ లో అయితే స్ప్రే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రయాణికులు ఇబ్బంది పడకూడదు అనేసి అని ఈ ఎండాకాలంలో అయితే ఇలాగా చేస్తూ ఉంటారు. మా మామ అయితే లగేజ్ ట్రాలీ అయితే తీసుకొచ్చాడు. ఇంకా బయలుదేరి మనం లోపలికి అయితే వెళ్దాము బోర్డింగ్ కోసము. నేను తీసుకున్న ఈ ఓమన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ టికెట్ నేను కువైట్ నుండి ఓమన్కి అయితే వెళ్ళబోతున్నాను. ఓమన్ నుండి మనకి 1 అవర్ 50 మినిట్స్ మాత్రము అక్కడ మనకి ట్రాన్సిస్ట్ వెయిటింగ్ అయితే ఉంటుంది. మళ్ళీ తిరిగి మనము ఓమన్ నుండి చెన్నైకి అయితే చేరుకుంటాం ఫ్రెండ్స్. మనం ఈ చెక్ ఇన్ జోన్ లో నుంచి గేట్ నెంబర్ 1 అనమాట. ఇక్కడ నుండి అయితే మనము లోపలికి వెళ్ళి ఓమన్ ఎయిర్లైన్స్ కౌంటర్కి అయితే వెళ్ళాలి. ఓమన్, ఎమిరేట్స్ అలాంటివన్నీ చాలా లోపల అయితే ఉంటుంది. అలాగే మనం స్టార్టింగ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రైట్ సైడ్ లో సెక్యూరిటీ కనబడుతున్నారు కదా, అక్కడైతే మనము లగేజ్ వెయిట్ అనేది వేసుకోవచ్చు. అక్కడ లగేజ్ వెయిట్ చెక్ చేసుకుని కూడా మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళి చెక్ చేసుకుంటున్నారు కొంతమంది. మనం అయితే ఆల్రెడీ చెక్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇబ్బంది లేదు. అందుకని నేను డైరెక్ట్ లోపలికి అయితే వెళ్తున్నాను. కువైట్ ఎయిర్లైన్స్ ప్లస్ జజీరా ఎయిర్లైన్స్ మాత్రం సపరేట్ ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. ఇది మనం వచ్చిన దాంట్లో ఎమిరేట్స్, ఖత్తర్ ప్లస్ ఓమన్, ఎయిర్ ఇండియా, ఇండిగో అన్ని ఇక్కడే ఉంటుంది. ఓన్లీ జజీరా ప్లస్ కువైట్ ఎయిర్లైన్స్ మాత్రం సపరేట్ ఎయిర్పోర్ట్ అనమాట. అలాగే ఇంకొక కొత్త ఎయిర్పోర్ట్ కూడా వీళ్ళు కడుతున్నారు. మనం ఇక్కడ నుండి స్ట్రైట్ గా వెళ్ళామంటే ఏదైతే మనకి ఇమిగ్రేషన్ కౌంటర్ ఉంటుందో ఆ ఇమిగ్రేషన్ కౌంటర్ ముందు అయితే మనకి బోర్డింగ్ అనేది ఉంటుంది ఓమన్ ఎయిర్లైన్స్ సంబంధించి. అలాగే ఎమిరేట్స్ కూడా ఇక్కడే అయితే బోర్డింగ్ ఉంటుంది. మీరు చూడొచ్చు, ముందర సెక్యూరిటీ అయితే ఉన్నారు కదా, ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని. అతన్ని దాటి అయితే మనము బోర్డింగ్ అయితే వెళ్ళవలసి ఉంటుంది. అందుకోసం నేను అతని ముందు వీడియో అయితే తీయలేదు. దాటుకున్న తర్వాత అయితే వీడియో తీస్తున్నాను. స్ట్రైట్ గా వెళ్ళామంటే మనకి ఇమిగ్రేషన్ కౌంటర్ అయితే ఉంటుంది. మనము ఇక్కడ నుండి లెఫ్ట్ కి అయితే వెళ్ళాలి. లెఫ్ట్ కి వెళ్ళామంటే మనకి ఓమన్ ఎయిర్లైన్స్ కి సంబంధించి కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం బోర్డింగ్ పాస్ అయితే మన లగేజ్ వేసిన తర్వాత బోర్డింగ్ పాస్ అయితే తీసుకొని మనకి ఏ గేట్ అయితే వీళ్ళు కేటాయిస్తారో ఆ గేట్ దగ్గరికి మనం వెళ్ళి చెక్ ఇన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూడొచ్చు, మీరు స్ట్రైట్ గా వెళ్తే ఓమన్ ఎయిర్లైన్స్, కొద్దిగా రైట్ సైడ్ లో ఉండేది ఎమిరేట్స్ ఫ్లైట్ కి సంబంధించి. బోర్డింగ్ అయితే నాదైతే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే వచ్చేటప్పుడు మీరు కొన్ని వస్తువులు అయితే క్యారీ చేయొద్దండి. లగేజ్ లో మాత్రం తప్పనిసరిగా బ్యాటరీలకు సంబంధించి ఏ వస్తువులు కూడా పెట్టుకోవద్దండి. పవర్ బ్యాంకులు అలాంటివి మీరు ఏదైనా ఉంటే మీ ఓన్ ఏదైతే ఫ్లైట్ లో క్యాబిన్ లో మీరు ట్రావెల్ చేసేటప్పుడు దానికి సంబంధించి లగేజ్ లో మాత్రమే మీరు వేసుకోగలరు. ఎందుకంటే ఒకవేళ లగేజ్ లో కానీ వేసినట్లయితే మిమ్మల్ని మొత్తం లగేజ్ మొత్తం అక్కడ తీసి మళ్ళీ రెండోసారి మనము ప్యాక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి వచ్చేటప్పుడు ఏవైతే క్యారీ చేయకూడదు కొన్ని వస్తువులు ఉంటాయి, అవి అడిగి తెలుసుకోండి. ఫ్లైట్ టికెట్ ఎక్కడైతే బుక్ చేసుకుంటారో వాళ్ళని అడిగితే వాళ్ళు క్లారిటీగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బోర్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే గేట్ దగ్గరకు వచ్చి అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా గేట్ అయితే ఓపెన్ చేయలేదు. నాకు ఇచ్చింది 26వ గేట్ నెంబర్ అయితే ఇచ్చారు. టైం ఆల్మోస్ట్ 8 సంథింగ్ అవుతుంది. నాకు ఫ్లైట్ వచ్చి 9 గంటల 5 నిమిషాలకి ఫ్లైట్ అనేది అనమాట. అందుకోసం నేను గేట్ ముందర అయితే వెయిట్ చేస్తున్నాను. మీకు ఎదురుగా కనబడుతున్నదే గేట్ కౌంటర్. నేను ఆపోజిట్ లో అయితే కూర్చొని వెయిట్ చేస్తున్నాను వెయిటింగ్ హాల్లో. ఇంకోటి ఏంటంటే ఓమన్ ఎయిర్లైన్స్ లో ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో ఏది కూడా కనెక్టింగ్ ఫ్లైట్ మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ నుండి కువైట్ నుంచి నేను స్టార్ట్ అవుతున్నాను కాబట్టి ఓమన్కి అయితే వెళ్తున్నాను. ఓమన్కి వెళ్ళేటప్పుడు కువైట్ నుండి చెన్నైకి ట్రావెల్ చేసే వాళ్ళే కాకుండా లక్నోకి ట్రావెల్ చేసే వాళ్ళు, హైదరాబాద్కి ట్రావెల్ చేసే వాళ్ళు,
అలాగే బయట దేశాలకి అంటే బై కనెక్టింగ్ ఏ దేశానికి అయితే వెళ్తున్నారో వాళ్ళకి ఇక్కడ నుండి ఫ్లైట్ అనేది స్టార్ట్ అయ్యి ఓమన్కి అయితే వెళ్తుంది. ఓమన్కి వెళ్ళిన తర్వాత మనకి ఫ్లైట్ అనేది స్ప్లిట్ చేస్తారనమాట. తనితనిగా కౌంటర్స్ ఉండి వాళ్ళ ఫ్లైట్కి అయితే వెళ్ళవలసింది ఉంటుంది. గేట్ అయితే ఓపెన్ చేశారు. మళ్ళీ ఇక్కడ కూడా చెకింగ్ అయితే చేస్తున్నారు ఫ్లైట్లోకి పంపించే ముందుగా. మనకి ఇమిగ్రేషన్ కౌంటర్ కాడ చెకింగ్ ఉంటుంది. ప్లస్ ఏదైతే మనము ఫ్లైట్లోకి ట్రావెల్ చేస్తామో ఆ ఫ్లైట్ వెక్కే ముందు కూడా మీకు చెకింగ్ అయితే కంపల్సరీగా చేస్తారు. ఫ్లైట్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది చూడొచ్చు. ఈ ఫ్లైట్లోనే మనం అయితే ఇప్పుడు కువైట్ నుండి ఓమన్కి అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఆల్రెడీ ఈ ఫ్లైట్లో వచ్చిన ప్యాసింజర్స్ అందరినీ దింపేశారు. అలాగే లగేజ్ కూడా వాళ్ళకైతే పంపించేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన లగేజ్ అయితే దీంట్లోకి ఎక్కిస్తున్నారు. చూడండి మీకు చూపిస్తాను. అక్కడ ట్రాలీలో వేస్తున్నారు కదా, ఆ ట్రాలీలో అయితే వాళ్ళు లగేజ్ ని షిఫ్ట్ చేస్తున్నారు లోపలికి ఫ్లైట్లోకి. చూడండి మీరు క్లారిటీగా చూపిస్తాను జూమ్ చేసి కూడా. యాక్చువల్గా విండో సీట్ బుక్ చేసుకుంటే కొద్దిగా క్లారిటీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే నైట్ టైం కదా, కువైట్ నుండి ఓమన్కి మనకు వద్దులే అనేసి మనం అయితే బుక్ చేసుకోలేదు. తర్వాత ఓమన్ నుండి చెన్నైకి వెళ్ళడానికి అయితే విండో సీట్లో ఉంది. అది కూడా నైట్ ట్రావెలింగ్ కాబట్టి సరిగ్గా కనబడకపోవచ్చు. పొద్దున దిగేటప్పుడు మీకు క్లియర్గా అయితే విజువల్స్ అయితే నేను చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంకొక ఫ్లైట్ కూడా జజీరా అయితే ఇక్కడ ఆగుంది చూడొచ్చు మీరు దూరంగా. అది జజీరా ఫ్లైట్. దాంట్లో కూడా ప్యాసింజర్స్ అయితే ఆల్మోస్ట్ ఎక్కిచ్చేసారు. ఇంక టేక్ ఆఫ్ కోసం అయితే వెయిటింగ్ ఉంది. వాళ్ళు సిగ్నల్ ఇచ్చిన వెంటనే అది టేక్ ఆఫ్ అయితే అవడం జరుగుతుంది. మనల్ని అయితే ప్రజెంట్ ఫ్లైట్ లోపలికి అయితే పంపిస్తున్నారు. మన గేట్ లో నుండి ఫ్లైట్ లో రావడానికి అయితే బ్రిడ్జ్ అయితే మాదిగా అయితే వీళ్ళు పెట్టుంటారు. దాని లోపల నుంచి ఇక్కడికి రావడానికి చాలా ఆల్మోస్ట్ చెకింగ్ అయితే ఉంటుంది. తర్వాత ఇలాగా మనల్ని నిదానంగా అయితే ఎందుకు పంపిస్తారంటే ఫ్లైట్ లో ప్యాసింజర్స్ ఒకేసారి లోపలికి వెళ్ళారంటే లగేజ్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడతారు. అలాగే ఫ్లైట్ లో కూడా ఇరుకిరుగ్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంది. మళ్ళీ మనకి ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా మన బోర్డింగ్ పాస్ చెక్ చేస్తారు. అలాగే మన పాస్పోర్ట్ కూడా వాళ్ళైతే చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత మనల్ని లోపలికి అనుమతిస్తారు. మనం ఫ్లైట్ లోకి ఎంటర్ అయ్యింది ఫస్ట్ కనిపించేది ఫస్ట్ క్లాస్ ప్లస్ బిజినెస్ క్లాస్ అనమాట. దీంట్లో ఫస్ట్ క్లాస్ అయితే లేదు, బిజినెస్ క్లాస్ అనేది అవైలబుల్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇవంతా ఎకానమీ ప్లస్ ప్రీమియం ఎకానమీ సీట్లు అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. అలాగే మనకి ఫ్లైట్ లో వీళ్ళు స్క్రీన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒమన్ ఎయిర్లైన్స్ లో ప్లస్ ఖత్తర్ ఎయిర్లైన్స్ లో ప్లస్ ఎమిరేట్స్ లో కూడా ఉంటుంది. కువైట్ ఎయిర్లైన్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. జజీరాలో కూడా కొన్ని దాంట్లో అవైలబుల్ అయితే ఉంటుంది ఇలా. అలాగే ఇప్పుడు నేను ఓపెన్ చేసింది మనకి ఏదైనా స్నాక్స్ కానీ లేదు డిన్నర్ కానీ లంచ్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేసినప్పుడు మనం దాంట్లో పెట్టుకొని తినడానికి అయితే దీన్ని ఓపెన్ చేసి యూజ్ చేసుకుంటాము. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత మనకి చూసుకోవడానికి కొన్ని మూవీస్ అవైతే దీంట్లో అవైలబుల్ అయితే ఉంటాయి. అలాగే వీళ్ళు మనకి హ్యాంగర్స్ అంటే బ్యాగ్ ఏదైనా తగిలించుకోవడానికి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ దానిలో తగిలించుకోవచ్చు. అలాగే మనము బోర్ కొట్టకుండా చూసుకోవడానికి అయితే వాళ్ళు ఎల్సిడీలు అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇయర్ ఫోన్స్ కూడా వీళ్ళు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు తీసుకొని వస్తుందంతా ఇయర్ ఫోన్స్. ఫ్లైట్ అయితే ఇంకా టేక్ ఆఫ్ అయితే అవ్వలేదు. కాకపోతే వీళ్ళు ఇయర్ ఫోన్స్ అనేది ముందుగానే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే టేక్ ఆఫ్ సమయంలో అలాగే ల్యాండింగ్ సమయంలో చాలా విపరీతమైన ఫ్లైట్ లో సౌండ్ వస్తుంది కాబట్టి ఆ సౌండ్ ని తట్టుకోవడానికి మనకి ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి ఎంటర్టైన్మెంట్ కోసం వీళ్ళు మూవీస్ ని అలాగే మనము మ్యాప్ కూడా చూడొచ్చు ఎక్కడ ఫ్లైట్ ట్రావెల్ అవుతుంది అనేసి దీంట్లో మనం అయితే ప్రతి ఒక్కటి చూడగలుగుతాం. అలాగే అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు మనకి ఈ ఎల్సిడీలు అయితే ప్రతి ఒక్కటి ఆగిపోతుంది అనమాట. ఇయర్ ఫోన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసింది ఇవే. నాకు అది ఎలాగ ఉంది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. అలాగే ఆ యొక్క జాక్ ఏదైతే మనకు ఉందో అది ఇక్కడైతే మనం ఇన్సర్ట్ చేసి మూవీస్ ని చూడొచ్చు అనమాట. అలాగే వీళ్ళు ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనం కావాలంటే టీవీ ఛానల్స్ చూసుకోవచ్చు, అలాగే మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ చూసుకోవచ్చు, గేమ్స్ కావాలంటే గేమ్స్ ఆడుకోవచ్చు. అలాగే మనము రేడియో ఛానల్ కూడా మనము వినడానికి అయితే అవైలబుల్ అయితే దీంట్లో ఉంటుంది. అలాగే దీంట్లో ఈ ఫీచర్సే కాకుండా మనకి మ్యాప్ కూడా అయితే ఉంటుంది. అంటే ఫ్లైట్ ఎక్కడ ట్రావెల్ అవుతుంది, ఎంత దూరంలో ఉంది, మనము ఇంకా ఎంత టైమింగ్ పడుతుంది దిగడానికి అనేసి మొత్తం డిస్ప్లేలో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఫ్లైట్ లో ప్రొవైడ్ చేసిన ఇయర్ ఫోన్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఈ బ్లాక్ కలర్ లో కనిపించేటివి ఒకసారి మీరు చూడొచ్చు ఎలాగుందనేసి. క్వాలిటీ విషయంగా అయితే మనకి పర్లేదనేసి అనిపిస్తుంది. నీట్ గా క్వాలిటీ అయితే దాంట్లో రావడం జరుగుతుంది. అలాగే మనకి బేస్ పరంగా కానీ దాంట్లో నీట్ గా క్వాలిటీ అయితే
మెయింటైన్ చేశారనేసి మనం చెప్పుకోవచ్చు. మన ఫ్లైట్ అయితే ఇంకా టేక్ ఆఫ్ కోసం అయితే రన్వే పైకి అయితే వెళ్ళబోతుంది. ఈ వీడియో ఫుల్గా అయితే చూడండి. ఎందుకంటే నేను ముందుగా చెప్పాను కదా, విండో సీట్ అయితే మనం ప్రొవైడ్ చేయలేదు. అలాగే మనం సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, అలాగే సేఫ్టీకి సంబంధించి ప్రతి ఒక్కటి అయితే వీళ్ళు ముందుగానే మనకి వీడియో రూపంలో అయితే డిస్ప్లేలో వేయడం జరిగింది. మామూలుగా ఒకప్పుడు ఎయిర్ హోస్టర్స్ మనకి సీట్ బెల్ట్ ఎలాగ పెట్టుకోవాలి, అలాగే ఆక్సిజన్ తక్కువైనప్పుడు ఆక్సిజన్ ఎలా వాడాలి, అలాగే మనము లైఫ్ జాకెట్స్ ఎలాగ వాడాలి, ఏదన్నా సేఫ్టీ పరంగా మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అనేది ఎయిర్ హోస్టర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కాకపోతే ఓమన్ ఎయిర్లైన్స్ లో డైరెక్ట్ మనకి వీడియో రూపంలో అయితే ప్రతి ఒక్క డిస్ప్లేలో అయితే వీళ్ళు వేయడం జరిగింది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి చూడగలరు మొత్తం వీడియో. ఫ్లైట్ టు టేక్ ఆఫ్ అయినాక మనం ఎక్కడున్నాము ఏమనేసి తెలుసుకోవడానికి వీళ్ళు మ్యాప్ అయితే ప్రొవైడ్ చేశారు. మన ఫ్లైట్ అయితే రన్వే పైకి అయితే వెళ్తుంది. మన ఫ్లైట్ అయితే రన్వే పైకి అయితే వచ్చేసింది. ఇంకా టేక్ ఆఫ్ కి అయితే సిగ్నల్ కూడా రావడం జరిగింది. ఆల్రెడీ అందరికీ సీట్ బెల్ట్స్ అయితే వేసుకోమని మళ్ళీ ఒకసారి అనౌన్స్మెంట్ అయితే చేశారు. చూడొచ్చు మీరు. మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఉన్నట్టుండి విపరీతమైన స్పీడ్ అయితే పెంచేశారు. చూడండి, అంటే షేక్ అవుతుంది ఫ్లైట్ మొత్తం, అంత స్పీడ్ అయితే లాగుతున్నారు. మొబైల్ కూడా వీడియో తీయడానికి చాలా వరకు షేక్ అయితే అవుతుంది. అప్పటికి నేను అల్ట్రా స్టెబిలైజేషన్ ఆన్ చేసుకుని మరీ వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను మీకోసం. చూడండి, ఫ్లైట్ అయితే ఇంకా రన్వే పై నుండి టేక్ ఆఫ్ కి సిద్ధంగా అయితే ఉంది. ఆల్రెడీ మనము టేక్ ఆఫ్ అవ్వబోతున్నాము. మరి కొన్ని సెకండ్లు అయితే లేపేశాడండి పైకి. ఉన్నట్టుండి ఒక్కసారిగా వెనక్కి అయితే నెట్టేశాడు. చూడొచ్చు ఎంత స్పీడ్ లాగుతున్నారో. ఆల్మోస్ట్ టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. ఇంకా గాల్లో అయితే తేలుతున్నాము మనము. ముందర చక్రం ఆల్రెడీ లేపేశారు, 2 చక్రాలు కూడా లేచిపోయాయి. ఇంకా మనం కువైట్ కి బాయ్ బాయ్ చెప్పి ఇండియాకి అయితే వెళ్ళబోతున్నాము. బాయ్ బాయ్ కువైట్. చూడొచ్చు రోడ్లన్నీ మీరు నైట్ లో కూడా, అవన్నీ రోడ్స్. ఇంకా మనకి ఇటుపక్క నుండి సముద్రం పైకి అయితే టర్న్ చేసుకుని మనము ఓమన్ కి అయితే వెళ్ళబోతున్నాము. నైట్ కాబట్టి మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను. అదే పొగలైనంటే కొద్దిగా చూడటానికి చాలా వీడియో అయితే బాగుండేది. కానీ మనము చెన్నైలో ల్యాండ్ అయ్యేటప్పుడు కంపల్సరీగా మీకు విండో నుండి మొత్తం వీడియో విజువల్స్ అయితే నేను క్యాప్చర్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్.
కువైట్ నుండి ఓమన్కి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత మనకి సమ్ వాటర్ అలాగే జ్యూస్ ప్లస్ లెహం అయితే ఇవ్వడం జరిగింది. ఇది వాటర్ బాటిల్ అండి. వాళ్ళు వాటర్ బాటిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. ఇలాగ కొద్దిగా సమ్ వాటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇది యాపిల్ జ్యూస్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే సమ్ స్నాక్ ఐటమ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. దాని లోపల ఏముందో ఒకసారి ఓపెన్ చేసి అయితే మీకు కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒక చాక్లెట్ కేక్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మటన్ కీమా సంబంధించి ఏదో ఒక స్నాక్ ఐటమ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. దాని పేరు అయితే నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే సేఫ్టీ పరంగా మనం ఎలా ఏమిటి అనేసి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఒక బుక్లెట్ అయితే ప్రతి ఒక్క ఫ్లైట్ సీట్ బ్యాక్ సైడ్ అయితే వీళ్ళైతే పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క ప్యాసింజర్ బ్యాక్ సైడ్ దాంట్లో మనకి ఎట్లా ఏమనేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. మనము ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే సమయంలో కూడా వీళ్ళు సమ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వీడియో రూపంలో అయితే ఆల్రెడీ చూపించడం జరిగింది. ఆ యొక్క వీడియో కూడా మీకు ఆల్రెడీ డిస్ప్లే చేశాను. అలాగే వీళ్ళు వామిటింగ్ ఎవరికైనా వచ్చేటట్టుగా ఉంటే వాళ్ళు ఒక మనకి పేపర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంట్లో అయితే వామిటింగ్ వచ్చే వాళ్ళు పక్కన దాన్ని అయితే యూజ్ చేసుకోగలరు. మన ఫ్లైట్ అయితే ఆల్మోస్ట్ కువైట్ నుండి దుబాయ్ మీదుగా అయితే ప్రయాణించబోతున్నాము. దుబాయ్ మీదుగా మనము ఇప్పుడు ఓమన్కి అయితే చేరుకోగలుగుతాం. మరికొద్ది నిమిషాల్లో మనం ఓమన్కి అయితే చేరుకుంటాం. అదే మస్కట్ అనేసి కనబడుతుంది కదా, ఆ యొక్క ఎయిర్పోర్ట్లో అయితే మనము ల్యాండ్ అవ్వబోతున్నాము. ల్యాండ్ అయ్యేటప్పుడు వీళ్ళు ఎలా ఏమిటి అనేసి కూడా నేను మ్యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, మస్కట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే వాళ్ళు ఎల్ షేప్లో అయితే ల్యాండ్ చేస్తారు. అది కూడా సముద్రం మీదుగా మీరు చూడొచ్చు. దాన్ని కూడా చూపిస్తాను మీకు క్లారిటీగా అయితే. ఓమన్ ఎయిర్పోర్ట్లో అయితే మనం అయితే దిగేసాము. మనం వచ్చిన ఫ్లైట్ అయితే ఇదే అండి, మీకు చూపిస్తున్నాను కదా. ఆ ఫ్లైట్ లో నుంచి మనం ఇప్పుడైతే ల్యాండ్ అయ్యి బయటకి అయితే వచ్చాము. ఇంకా మనము మస్కట్ ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళి ట్రాన్సిస్ట్ మళ్ళీ ఇంకోసారి బోర్డింగ్ అయితే ఉంటుంది. ఆల్రెడీ బోర్డింగ్ పాస్లు అనేటివి మనకి చెన్నై వరకు అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు ఏంటంటే ఇంకొక గేట్ కాడికి అయితే వెళ్ళి మనము చెన్నై ఫ్లైట్ అయితే ఎక్కవలసింది ఉంటుంది. మరి మస్కట్ ఎయిర్పోర్ట్ ఒకసారి మీకు మొత్తం చూపిస్తాను చూడండి, చాలా బాగా అయితే ఉంది.
ప్రజెంట్ మనం అయితే ఓమన్ ఎయిర్పోర్ట్ లో డ్యూటీ ఫ్రీలో అయితే లిక్కర్ ఎంత ఉందో వెళ్ళి చూద్దాము. వీళ్ళైతే ఆఫర్ అయితే పెట్టున్నారు. రెడ్ లేబుల్ జానీ వాకర్ రెడ్ లేబుల్ అయితే 2+1 ఆఫర్ అయితే పెట్టున్నారు. 2 కొంటే 1 ఫ్రీ అంట, స్పెషల్ ఆఫర్. మరి లోపలికి వెళ్ళి ఒకసారి ఎలా ఉన్నాయి రేట్స్ అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాము. ఇదైతే జాక్ డానియల్స్ హనీ ఫ్లేవర్, తేనె మాదిగానే ఉంటుంది. ఇది అంటే విత్ మిక్స్ హనీ అన్నమాట. డ్యూటీ ఫ్రీలో అయితే మనకి ఫుల్ బాటిల్స్ అయితే అవైలబుల్ అయితే ఉండవు, అన్ని లీటర్ బాటిల్స్ అన్నమాట. ఇది రెడ్ లేబుల్ జానీ వాకర్. అలాగే మనం ముందుకు వెళ్ళి కూడా ఇంకా చాలా అయితే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూద్దాము ఏ బ్రాండ్స్ ఉన్నాయి ఏమనేసి అని. చివాస్ రేగలు ఎవ్రీథింగ్ చాలా వరకు బ్రాండ్లు అయితే వీళ్ళైతే పెట్టున్నారు. రేట్లు కూడా అలాగే ఉంటాయి, రేట్లు తక్కువ అయితే ఉండరు. దివాస్ రేగలు చాలా వరకు బ్రాండ్స్ అయితే వీళ్ళు చాలా బ్రాండ్లు అయితే పెట్టున్నారు. అలాగే ఆఫర్స్ కూడా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుండి ఓన్లీ 3 బాటిల్స్ మాత్రమే అలో అనమాట. ఒకవేళ తీసుకువెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు అనమాట 6 బాటిల్ కూడా. కాకపోతే ఏంటంటే చెన్నై ఎయిర్పోర్ట్ లో మనము వెళ్ళినప్పుడు పట్టుకుంటే కస్టమ్స్ అధికారులకు అయితే మనము సమాధానం చెప్పాలి. అలాగే ఆ యొక్క బాటిల్ అనేది అక్కడే డిస్పోజ్ చేపిస్తారు. మన దగ్గరే ఏదైతే డస్ట్బిన్ ఉంటుందో ఆ డస్ట్బిన్ లో మొత్తం ఆల్కహాల్ అనేది పోపిచ్చేస్తారనమాట. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు క్యారీ చేసుకో, ఎన్ని అయితే బాటిల్స్ క్యారీ చేసుకోవచ్చు ఒకసారి తెలుసుకొని అయితే తీసుకువెళ్ళగలరు. 3 బాటిల్స్ ఆల్మోస్ట్ బెస్ట్. దాని మించి తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళైతే కస్టమ్స్ అధికారులు మనల్ని పట్టుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్.
మనకు ఓమన్ ఎయిర్పోర్ట్ లో కూడా బోర్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే బాటిల్స్ ఎన్ని తీసుకొచ్చారు ఏమని వీళ్ళైతే చెక్ చేయలేదు. కాకపోతే ఏంటంటే చెన్నై ఎయిర్పోర్ట్ లో అయితే కస్టమ్స్ అధికారులు ఖచ్చితంగా చెక్ చేస్తారు. కాబట్టి తీసుకువెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తక్కువ బాటిల్ని తీసుకెళ్ళండి, ఇబ్బంది లేకుండా వెళ్తారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ప్రాబ్లం ఫేస్ చేసేది కన్నా నాకు తెలిసినంత వరకు తక్కువ బాటిల్స్ ఇక్కడ తీసుకోండి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే చెన్నై ఎయిర్పోర్ట్ లో కూడా దొరుకుతుంది. కాకపోతే రేట్ అనేది కొద్దిగా తేడా అయితే ఉంటుంది. మరీ అంత ఎక్స్ట్రా ఏమి ఉండదు. తీసుకునే వాళ్ళు అక్కడ తీసుకోవడం కూడా కొద్దిగా బెస్ట్ చాయిసే. కాకపోతే ఆఫర్లు అనేవి ఉండవు అనమాట చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే. ఓకేనండి, మరి మన బోర్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫ్లైట్ లోకి అయితే మనం అయితే వెళ్తున్నాము. చూడొచ్చు ఎంత దూరం అయితే వీళ్ళు బ్రిడ్జ్ అనేది అమర్చారనేసి అని. ఓమన్ ఎయిర్పోర్ట్ లో చాలా పెద్దది చూడడానికి. ఈ బ్రిడ్జెస్ కూడా చాలా దూరం అయితే ఉంటుంది. చాలా దూరం వెళ్ళి మనం ఫ్లైట్ అయితే ఎక్కవలసింది ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి ఫ్లైట్ ఎంత దూరం ఉంది ఏమనేసి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది కదా, అది ఫ్లైట్. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 రౌండ్లు అయితే వేసి వచ్చాము ఈ బ్రిడ్జ్ కాడికి. ఇప్పుడు ఓమన్ ఎయిర్పోర్ట్ లో ప్రజెంట్ టైమింగ్ వచ్చి 2:50 అంటే నైట్ 2:50 అయింది టైము. మనం అయితే ఫ్లైట్ లకు అయితే వెళ్ళబోతున్నాము. మరి కొద్ది సెకండ్లలో మన ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది. నడిస్తే వచ్చినంత దూరం వస్తూనే ఉంది. ఇది అయితే ఇంక ఈ లెఫ్ట్ తీసుకొని ఫ్లైట్ లోకి అయితే వెంటర్ అయిపోబోతున్నాము. అలాగే ఎయిర్ హోస్టెస్ అయితే మనల్ని వెల్కమ్ చెప్తున్నారు. చూడండి, ఆల్మోస్ట్ కొంతమంది వీడియోలు అయితే తీయద్దనేసి అని చెప్తారు. ఇదైతే మనం ఓమన్ ఎయిర్పోర్ట్ లో మన ఫ్లైట్ లో అయితే కూర్చొని ఉన్నాము. చూడొచ్చు 3+3 అన్నమాట. ఇది బోయింగ్ ఫ్లైట్ అయితే కాదు, ఇంకా కొద్ది ఎమిరేట్స్ ఫ్లైట్ అలాంటివి కొన్ని పెద్ద బోయింగ్ ఫ్లైట్ అయితే అవైలబుల్ ఉంటాయి. వాటిలో ఏంటంటే 8 అన్నమాట మొత్తం సీటర్స్. అంటే 3 మధ్యలో 2 ఉంటాయి, మళ్ళీ అటు పక్క 3 సీట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అది బోయింగ్ ఫ్లైట్ పెద్దది అయితే వస్తుంది. అటువంటి వాటిల్లో 8 సీటింగ్ అయితే ఉంటుంది ఒక లైన్ పర్ లైన్ కి. మన ఫ్లైట్ అయితే ఆల్రెడీ టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. దీంట్లో కొంచెం మనకి టిఫిన్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా చూపిస్తాను చూడండి. సాంబార్ వడ సూపర్ గా అయితే ఉంది. సాంబార్ వడ చట్నీ అయితే బేబచ్చంగా అయితే ఉంది. చాలా రోజుల తర్వాత మన ఇండియన్ ఫుడ్ అయితే తినడం వల్ల సూపర్ గా అయితే ఉంది. అలాగే మనకి కొంచెం జ్యూస్ అయితే ప్రొవైడ్ చేశారు, యాపిల్ జ్యూస్. అలాగే వెజ్ సలాడ్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఫోర్క్లు అవి మామూలుగానే ఇస్తారు, స్పూన్స్ అనేటివి. దీంట్లో అయితే వాటర్ బాటిల్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. వాటర్ బాటిలే కాకుండా మనకి చిన్న దాంట్లో కూడా వాటర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బ్రెడ్ ప్లస్ సమ్ జామ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు మనకి. మార్నింగ్ టైం అయితే 5 అయింది. ఒకసారి వ్యూ చూడండి, బీభత్సంగా అయితే ఉంది. అలాగే మీకు సన్ రైజ్ కూడా చూపిస్తాను చూడండి. ఈ వీడియో మిస్ కాకుండా. చాలా వరకు బీభత్సంగా అయితే ఉంది. నేను ఇంతవరకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు పొద్దున్న టైంలో. ఆల్మోస్ట్ పొద్దున్న వెళ్ళేటప్పుడు వెళ్ళాం కానీ అంతగా అనిపించలేదు. కానీ ఇప్పుడైతే మార్నింగ్ వైబ్స్ సూపర్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ఈ విజువల్స్ అయితే చూడండి ఎలాగుందనేసి అని. మొత్తం క్లౌడ్స్ పైన అయితే ట్రావెల్ అవుతున్నాం మనము. ఓమన్ నుండి చెన్నైకి వెళ్లే ఫ్లైట్ అయితే అనంతపూర్ మీదుగా, అంటే ధర్మవరం పైన మీదుగా, తిరుపతి మీదుగా చెన్నై అయితే చేరుకుంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మీకు తిరుపతి కూడా నేను కొండనైతే చూపించడానికి ప్రయత్నిస్తాను ఖచ్చితంగా. ఆ యొక్క వీడియో కూడా మిస్ కాకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మీకు మొత్తం రూట్ కూడా చూపిస్తాను చూడండి, ఎట్లా వెళ్తుంది ఏమనేసి అని. ప్రజెంట్ మనం అయితే ధర్మవరం దగ్గరలో అయితే వెళ్ళబోతున్నాము. ధర్మవరం పైన అయితే మేఘాల వల్ల అయితే నేనైతే తిరుపతిని అయితే చూపించలేకపోయాను. మొత్తం నేను కూడా ట్రై చేశాను చాలా వరకు చూడడానికి, కాకపోతే ఆల్మోస్ట్ కనపడలేదు నాకు కూడా. ఇంకా మనమైతే చెన్నైకి అయితే వెళ్ళబోతున్నాము. ఆల్రెడీ తిరుపతి అయితే దాటేసాము. ఇంకా చెన్నైకి ల్యాండ్ అయ్యే ముందుగా మొత్తం వీడియో అయితే మిస్ కాకుండా చూడండి. మనం అయితే చెన్నైకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మీకు సముద్రం కూడా చూపిస్తాను చూడండి. మొత్తము చెన్నై బీచ్. ఇక్కడ నుండి ల్యాండ్ అవడానికి దగ్గరగా 5 మినిట్స్ టైం అయితే పడింది. అది ఎందుకు ఏమిటనేసి కూడా మీకు చూపిస్తాను చూడండి. వీళ్ళు సముద్రం పైకి అయితే వెళ్ళి సముద్రం నుండి దీంట్లో ఉన్న ఫ్యూయల్ కూడా వీళ్ళు మొత్తం రిలీజ్ చేసి ఓన్లీ ల్యాండింగ్ ఎంత అయితే సరిపోతుందో ఆ ఫ్యూయల్ మాత్రం పెట్టుకొని వీళ్ళు ల్యాండ్ అయితే చేస్తారు. మొత్తం మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చెన్నై బీచ్ ఎలాగుందో కూడా చూడండి పైనుంచి టాప్ వ్యూ. మొత్తం చెన్నై.
ఆల్మోస్ట్ మనం అయితే చెన్నై ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాము. ఇప్పుడు రన్వే పైన అయితే మనము ల్యాండ్ కాబోతున్నాము. ల్యాండ్ చేయబోతున్నాడు పైలట్. ల్యాండ్ చేశాడు. మనం అయితే ల్యాండ్ అయిపోయాం ఫ్రెండ్స్. రన్వే పైన చూడొచ్చు రెక్కలు కూడా ఓపెన్ అయితే అయిపోయాయి. ఎందుకంటే ఆ యొక్క గాలి వేగం ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి అయితే వాళ్ళు ఆ యొక్క రెక్కలు ఓపెన్ అయ్యాయి. ఆ యొక్క ఫోర్స్ అనేది తట్టుకుంటుంది అనమాట. అలాగే వీళ్ళైతే ఫ్యూల్ కూడా ఇంజెక్ట్ అయితే చేసేసారు సముద్రంలో అయితే. ఇంకా మన ఫ్లైట్ అయితే పార్కింగ్ లోకి అయితే ఇక్కడ నుండి వెళ్తుంది. వాళ్ళు పార్క్ చేసిన తర్వాత మనకైతే ఫ్లైట్ లో నుండి బయటకి అయితే వెళ్ళడానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత పార్కింగ్ లోకి వెళ్ళాక వాళ్ళు ఒక బ్రిడ్జ్ అనేది అమర్చడం అయితే జరుగుతుంది. ఆ బ్రిడ్జ్ ద్వారా మనం అయితే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళాలి. ఫస్ట్ బిజినెస్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పంపించిన తర్వాత మనకైతే వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చి మనల్ని బయటకి అయితే పంపుతారనమాట. మనం అయితే చెన్నై ఎయిర్పోర్ట్ లో అయితే అడుగు పెట్టేసాము. మరి చెన్నై ఎయిర్పోర్ట్ నుండి ఇమిగ్రేషన్ అయిన తర్వాత మనం అవుట్ బయటకి అయితే డైరెక్ట్ వెళ్తాము. చూడండి చెన్నై ఎయిర్పోర్ట్ ఎలాగుంది ఏమనేసి. ఆల్మోస్ట్ మనము దిగిన ఏదైతే ఇప్పుడు దిగామో అక్కడ నుండి కాకుండా కింద గేట్లు ఏవైతే ఉంటాయో ఆ గేట్లన్నీ ఆల్మోస్ట్ వెళ్ళడానికి అనమాట. ప్రయాణికులు కింద నుంచి డైరెక్ట్ ఎక్కడికైతే బయట దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కింద నుంచి వెళ్తారు. మనం అయితే ఇప్పుడు వచ్చాం కాబట్టి పై నుంచి కిందికి దిగి ఇమిగ్రేషన్ కౌంటర్ కాడ ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుని మనము మన ఇంటికి అయితే వెళ్ళబోతున్నాము. బయట దేశం నుండి మనం ఇక్కడికి వచ్చేటప్పుడు బంగారు కూడా మగవాళ్ళు అయితే 20 గ్రాములు తీసుకురావచ్చు. అలాగే లేడీస్ అయితే 40 గ్రామ్స్ తీసుకురావచ్చు అనమాట. అది కూడా వాళ్ళు 1 year కానీ 2 years కంప్లీట్ అయి ఉంటే మాత్రమే రావడానికి వీలుంటుంది. లేదంటే కస్టమ్స్ అధికారులు కంపల్సరీగా మనం పట్టుకొని ఖచ్చితంగా అడగడం అయితే జరుగుతుంది. తర్వాత మనము వాళ్ళకి జవాబు ఇవ్వాలి. ఇవ్వకపోయినట్లయితే మనము సరైన ఆధారాలు వాళ్ళకి చూపించకపోతే వాళ్ళైతే మనకి ట్యాక్స్ అనేది వేయడం జరుగుతుంది. ఆ యొక్క ట్యాక్స్ మనం పే చేస్తేనే మన యొక్క బంగారం అనేది మనం తీసుకొని బయట అయితే వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే ఆ బంగారం అనేది వాళ్ళు ఇవ్వరనమాట కస్టమ్స్ అధికారులు. మన జర్నీ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.